తెలంగాణ అసెంబ్లీలో కులగణన తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఇప్పుడు అది లైవ్ లో చూద్దాం. రూపాయలన్నీ కూడా ఖర్చు చేస్తారేమో, ఎంబీసీలకంతా కూడా సాయం దొరుకుతుందేమని అనుకున్నాం. కానీ 1000 కోట్లు ఎంబీసీలకు కేటాయిస్తే 10% కూడా ఖర్చు కాలేదు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అధ్యయనం కొరకు ఆ రోజు బీసీ శాఖ మంత్రిత్వం నుండి అధికారులు అందరూ కూడా గుజరాత్కి వెళ్ళిండ్రు. గుజరాత్ రాష్ట్రం చాలా గొప్పగా చేసింది. ఆ రకంగా బీసీలని ఆదుకునే విధంగా మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి విషయాలన్నిటి కూడా మేము బాగా స్టడీ చేస్తాం, తెలంగాణలో అమలు చేస్తామని ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తే మేము చాలా సంతోషపడ్డాం. కానీ ఏమైంది అధ్యక్ష, ఇక్కడ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో పెట్టినటువంటి 1000 కోట్లు ఖర్చు కాలేదు. అక్కడ గుజరాత్లో అమలైనటువంటి స్కీములు కూడా చర్చకు రాలేదు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్లలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ కార్పొరేషన్లలో సంవత్సరానికి 1000 మందికి ఉపాధి అవకాశాలు దొరికే విధంగా కొంత చర్యలు జరిగినాయి. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెరగాలి కదా సార్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కావాలంటే ఈరోజు కూడా మీరు ప్రత్యక్షంగా చూడండి, బీసీ కార్పొరేషన్లు మూతబడ్డాయి. బీసీ కార్పొరేషన్లలో సిబ్బంది లేదు, బీసీ కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు లేదు. ఎన్నికల సమయంలో మాత్రమే బీసీ కార్పొరేషన్లని అలర్ట్ చేస్తారు. ప్రతి నియోజకవర్గానికి 2000 మందిని లబ్ధిదారులను తయారు చేయండి, 1,00,000 రూపాయల చెక్కులు ఇచ్చేద్దాం, 50,000 చెక్కులు ఇచ్చేద్దామని ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందే 1 నెల 2 నెలలు 3 నెలల ముందే అలర్ట్ చేస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత బీసీ కార్పొరేషన్ల గురించి పట్టించుకోరు. నేను ఈరోజు తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా, మీరు కూడా గత ప్రభుత్వం తీరే వ్యవహారం చేస్తారా, లేదా మీరు ఈ కులగణన అయిపోయిన తర్వాత మీరు తీసుకునేటటువంటి చర్యలు ఏమిటో స్పష్టంగా సభకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, బీసీల ఆర్థిక పరిస్థితి మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు బీసీల పరిస్థితి ఏ రకంగా అయిందంటే, ఏదైనా ఉపాధి కొరకు లోన్ తీసుకుందామని బ్యాంకుకి వెళ్తే బ్యాంకు వాళ్ళు అంటారు, నీ దగ్గర ఏమేమి ఆస్తులు ఉన్నాయి, నువ్వు ఆస్తులన్నీ కూడా మాకు తనాఖా పెడితే, నువ్వు ఆస్తులన్నీ కూడా మాకు గ్యారంటీ ఇస్తే నీకు లోన్ ఇస్తాం, తర్వాత ప్రభుత్వం నుంచి ఏమన్నా సబ్సిడీ వస్తే అది ఆలోచిస్తామని చెప్తారు. అధ్యక్ష, ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సబ్సిడీలు అయితే 9.5 సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేవలం 1 సంవత్సరం మాత్రమే బీసీ కార్పొరేషన్ నడిచింది. దాని తర్వాత 8 సంవత్సరాల నుండి బీసీ కార్పొరేషన్ నుంచి ఎటువంటి సాయం రాలేదు. ఎందుకు అధ్యక్ష బీసీ కార్పొరేషన్ మరి సాయం రానటువంటి కార్పొరేషన్ని జిల్లాలో పెట్టడం దేనికి? ఆ రకంగా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం సరి అయినటువంటి రీతిలో నడవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఇంకో విషయం, మీరు కేవలం బీసీ గణన జరిపి బీసీల పర్సంటేజ్ ఇంత అని మీకు తేలిన తర్వాత మీరు బీసీలకు ఏదైనా సాయం చేయాలనంటే మిగతా వాళ్ళ పర్సంటేజ్ తేలకుండా మీరు ఏ ఒక్క రూపాయి నయా పైసా కూడా సాయం చేయలేరు. ఎందుకంటే మిగతా వర్గాలు కూడా మా పర్సంటేజ్ ఇంత అని వాళ్ళు కోర్టులకు వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నది. దాని మీద గౌరవ మంత్రి గారు స్పష్టంగా ఒక ఆలోచన చేయాలా. న్యాయకోవిధులు కూడా ఒక మాట ఏం చెప్తున్నారంటే, ప్రభుత్వం నుండి కాకుండా ఒక కమిషన్ ఏర్పాటు చేసి సర్వే చేస్తే కోర్టులు కూడా అడ్డంకి చెప్పవు అని కొందరు న్యాయ నిపుణులు కూడా ఈ విషయాన్ని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, బీసీల గురించి మీ కులగణన తేలే వరకు, మీరెంతున్నారో మాకు తెలిసే వరకు మీకు మాత్రం మేము గింతే ఇస్తామనంటే ఏ ప్రభుత్వమైనా ఆ నినాదం నుండి బయటకు రావాలా. మీకు తెలుసు కదా, లెక్క రాకన్నా ముందు కనీసం 50-52% బీసీలు ఉన్నారని తెలుసు కదా. రాజకీయ పార్టీలైనా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతనైనా కనీసం 30-40% ఆ వర్గాలను పెట్టుకునే విధంగా ప్రయత్నం చేయాలా. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లనే చేసింది, ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లనే చేస్తున్నది. ఎందుకు చేయద్దు అధ్యక్ష? ఈరోజు 50% ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో కూడా గెలిచిండ్రు. ఈరోజు 50% ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గతంలో టీఆర్ఎస్ పార్టీలో కూడా గెలిచిండ్రు. ఆ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు బీసీలకు సముచిత న్యాయం దొరకది, ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా బీసీలకు సముచిత న్యాయం దొరకది. కేవలం మేము చర్చలు చేస్తాం, చర్చల ద్వారా బీసీల దృష్టిని ఆకర్షించే విధంగా ప్రయత్నం చేస్తామనంటే అది ఏ పార్టీ అయినా కూడా సరి అయినటువంటి పద్ధతి కాదని మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. మరి అధ్యక్ష, సర్వే చేస్తున్నప్పుడు
కులగణన జరుగుతున్నప్పుడు టైం బాండ్ కూడా ఫిక్స్ కావాలా? ఎందుకంటే గతంలో కూడా ఎస్కేఎస్ సర్వే జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి మొదటి రోజే సకల కుటుంబ సర్వే జరుగుతున్నది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కడ ఉన్న తెలంగాణ వాసి లేదా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ తెలంగాణ వాసి అయినా మీ ఇంటి దగ్గర ఉండండి, లేకుంటే మీరు తెలంగాణలో ఉండరు అనే విధంగా గతంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడితే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఏ మూలకున్నా కూడా కూలీనాలే వేసుకునే వాళ్ళంతా కూడా రైళ్లను పట్టుకొని బస్సులను పట్టుకొని లారీలెక్కి ఈ రాష్ట్రంలో చిక్కుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి, కొత్తగా రాష్ట్రం వచ్చింది కాబట్టి సకల కుటుంబ సర్వే జరిగే అంటే ఇల్లు లేదు నాకు కాబట్టి ఇల్లు వస్తుందని, నాకు జీవనాధారం ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి ప్రభుత్వం గుర్తించి నాకు ఉపాధి అవకాశం కల్పిస్తుందని ఎంతోమంది ఆశతోని ఎస్కేఎస్ సర్వే జరుగుతుందని వేరే దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు. ఈ దేశంలో వేరే రాష్ట్రాల్లో బతుకుతున్నటువంటి వాళ్ళంతా కూడా వచ్చిండ్రు. ఇప్పుడు కూడా బీసీ గణన గురించి ఈ ప్రభుత్వం బీసీ గణన చేస్తున్నామని చెప్తున్నటువంటి దాని మీద గత ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కాకుండా మీ విధానాన్ని కూడా మీరు స్పష్టం చేయాలి. ఇంకొక విషయం అధ్యక్ష, ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు తెలుసు, ప్రభుత్వంలో పెద్దలు చాలా తెలివైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమీ తెలియదని నేను అనుకోను. కానీ నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మాత్రమే చెప్పదలుచుకున్నా. కొన్ని రాజకీయ పార్టీల ఆలోచన, అది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ కొన్ని రాజకీయ పార్టీల ఆలోచన, నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అధ్యక్ష, సమర్థుడైనటువంటి బీసీ నాయకుడు ఉన్నా కూడా టికెట్ల కేటాయింపులో ప్రత్యక్షంగా మేము అనుభవించినాం అధ్యక్ష. రాజకీయ పార్టీలకు టికెట్ల అవకాశం ఉన్నా కూడా ఓట్లు మాత్రం కావాలా, ఓట్లు మాత్రం కావాలా, సీట్లు ఇచ్చేటప్పుడు మాత్రం రాజకీయ పార్టీలు ఆలోచించేటటువంటి పరిస్థితి. మాట్లాడారు అధ్యక్ష, నేను గౌరవ సభ్యుని ఆవేదన, గత ప్రభుత్వం సకల జనుల సర్వే చేసి బయట పెట్టలే, బొంబాయికి వచ్చిన సార్, వాళ్ళు ఇప్పుడు తప్పకుండా అన్ని సూచనలు స్వీకరిస్తాం. కానీ వారు కూడా మొన్ననే పాపం మొన్నటి ఈ లేటెస్ట్ 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తూ ఉన్నారు అధ్యక్ష. చాలా సంతోషపడ్డాం ఈ బీసీలందరూ. కానీ ఆఖరికి బీసీ ముఖ్యమంత్రి స్ట్రెంత్ లేకపోతే ఫ్లోర్ లీడర్ అనే బీసీని చేయాలి కదా అధ్యక్ష. ఫ్లోర్ లీడర్ అంటే ఇక్కడ సభకు ఫ్లోర్